టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసనగర్భిత నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్రం సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయై నమః. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఈ యొక్క మిథున రాశి వారి పాత మిత్రులను వదులుకోవడం ద్వారా కొంత నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఆధ్యాత్మికంగా కాకుండా కాస్త ఎంజాయ్మెంట్గా మీరంతా కూడా తిరగడం అనేటటువంటిది చేస్తారు. దానివల్ల చాలా ప్రమాదం ఉంటుంది. అయితే ఈ యొక్క మిథున రాశి వారంతా కూడా రైతులు బ్రహ్మాండమైనటువంటి సంపాదన అనేటటువంటి సంపాదిస్తారు. ఎంత సంపాదించినప్పటికీ కూడా బంధుమిత్రులకి వీళ్ళకి ఖర్చు అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ రాశి వారు చేస్తున్నటువంటి ఇనప వ్యాపారము, ఫ్లూయిడ్స్ వ్యాపారము, రసాల వ్యాపారాల వల్ల బాగా సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ఇబ్బందులని చెప్పాలి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి గురుబలం సరిపోలేదు కాబట్టి గురు జపం చేసుకోవాలి, గురు స్తోత్రాలు చదవాలి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 6 గంటలకు దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం, మరి అమ్మవారి యక్షిణి అమ్మవారిని పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.